హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. సో ఇప్పుడు మీకు మేము చూపించబోతున్న ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ అండి, స్కై పార్క్. అది ఓల్డ్ది స్కై లైన్ అండి, గేటెడ్ కమ్యూనిటీ. సో మనకు గేటెడ్ కమ్యూనిటీలో స్కై లైన్ వాళ్ళు, స్కై పార్క్, స్కై లాంజ్ వీళ్ళన్నీ కొంచెం డెవలప్మెంట్ అంతా బాగా చేస్తున్నారండి. టైం ఒక 3 years 4 years తీసుకుంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం 8 బ్లాకులు ఉన్నాయండి. సో ఒక్కొక్క బ్లాక్కి 20 ఫ్లోర్లు ఉన్నాయండి. 20 ఫ్లోర్లో ఒక ఫ్లోర్కి కొన్ని 6 ఫ్లాట్స్ ఉన్నాయండి పెద్దవి. ఇది సిక్స్ ఫ్లాట్స్ అండి. సో ఇక్కడ 1 2 3 అలాగే ఇటు పక్క బ్యాక్ సైడ్ 3, అంటే మొత్తం ఫ్లోర్కి 6 ఉన్నాయి. 20 ఇంటూ ఇది 120 ఫ్లాట్స్ అండి. ఇది ఈ బ్లాక్ వచ్చేటప్పటికి. సో ఈ బ్లాక్ వచ్చేటప్పటికి మనకి మొత్తం ఫ్లోర్కి 8 ఉన్నాయండి. 1 2 3 4, బ్యాక్ సైడ్ 4, అంటే మొత్తం 8 అండి. ఇది 20 ఇంటూ 8 160. ఇదిగోండి స్కై పార్క్ అంటే మనకి ఇదండి. మొత్తం ఒక ఫ్లాట్ మన నుంచి ఒక ఫ్లాట్కి నడవడానికి, అలాగే మనకి హెలిప్యాడ్ ఇచ్చారు. అలాగే మనకి ఆ పక్కన పైన స్విమ్మింగ్ పూల్ అలా ఇచ్చారండి. సో అది కూడా మనకి చూస్తుంటే ఇంకోటండి, స్కై పార్క్ అంటే వాకింగ్ చేసుకోవడానికి మొత్తం. అలాగే మనకి ఇక్కడ ప్రతి గేటెడ్ కమ్యూనిటీ మనకి అండర్ గ్రౌండ్ పార్కింగ్ అండి. సో మనకి ఇన్ని ఒకటి ఉంటుంది, అవుట్ ఉంటుందండి. సో ఇదండి, అది మనకి ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఏదో ఒక టెంపుల్ ఉంటుంది కదండి. సో అది మనకి ఎంట్రన్స్ అది ఉంటుంది, మీకు తర్వాత చూపిస్తాను. సో అలాగా ఇందులో మనకి కొన్ని ఫ్లాట్లు సేల్కి ఉన్నాయండి. ఎప్పుడో స్టార్టింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో కొనుక్కున్నారు వాళ్ళు. కొంతమంది ఎక్కువ చెప్తున్నారు. మినిమం ఎస్ఎఫ్టీ కాస్ట్ ఒకప్పుడు 5,000 5,500 ఉండేదండి. ఇప్పుడు 8,000కి అయిపోయిందండి. నాకు ఇందులోనే కొంతమంది రీసేల్ 11,000 కూడా చెప్పారు కొంతమంది. ఒక అతను జైన్ అతను. సో గేటెడ్ కమ్యూనిటీ ఇవి మనకి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. జస్ట్ మీకు వాకబుల్ డిస్టెన్స్ హైవేకి. ఇవన్నీ మీకు చూపిస్తాను. సో మీరు వాకింగ్ ట్రాక్, క్లబ్ హౌస్ మొత్తం అంతా చాలా బాగుంటుందండి. సో రెంటల్ ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుందండి ఇది గేటెడ్ కమ్యూనిటీలో. ఎందుకంటే ఈ పక్కనున్న గీతం కాలేజ్ ప్రొఫెసర్లు, అలాగే మనకి రుషికొండలో ఉన్న ఐటీ సజ్జలో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఇలాంటి వీటిలో కొనడానికి ఇష్టపడతారు. అలాగే రెంటల్ కొనడానికి కూడా ఇష్టపడతారండి. సో మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు మీకు బయట మొత్తం చూపిస్తానండి. సో అదొక బ్లాక్ అండి కంప్లీట్గా. ఈచ్ బ్లాకు 20 ఫ్లోర్స్ అండి. అలాగే మీకు చెప్పాను కదా, ఒక బ్లాకు 6 ఫ్లాట్స్ ఉన్నా, ఒక బ్లాక్ 8 ఫ్లాట్స్ ఉన్నా. సో అంతా గ్రీనరీ అంతా చాలా బాగుందండి. సో ఇది ఓపెన్ ఏరియా, స్విమ్మింగ్ పూల్ అనుకుంటా అండి. సో మనం వాకింగ్కి వెళ్ళాలంటే బయటకి ఎక్కడికి వెళ్ళవసరం లేదండి. ఈ చుట్టూ 4-5 రౌండ్లు వేసుకొని చాలు మనకి. అంత పెద్దది, ఎక్స్టెంట్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఇది. సో ఇక్కడ ఏదో మనకి స్టేడియంలో కూర్చున్నట్లు వచ్చి కూర్చోవచ్చు. సో మొత్తం ప్లాంటేషన్ కూడా బాగానే చేశారు. సో ఇదొక బ్లాక్ అండి, అది B2 అండి, అది B5 మనం చూస్తుంది, అది B6. సో ఆల్రెడీ చాలా ఫ్యామిలీస్ దిగిపోయాయి. కొంతమంది ఎక్కువ ఇంటీరియర్ వర్క్స్ చేయించుకుంటున్నారండి.
సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన దగ్గర ఇందులో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో కొంతమంది దగ్గర, సో కొంతమంది డైరెక్ట్ ఓనర్స్ అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు అమ్ముతున్నారు. అలాగే కొన్ని డైరెక్ట్గా వీళ్ళు స్కైలైన్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి అవైలబుల్. మనకి ఎండి గారు వేరే వాళ్ళ ద్వారా పరిచయం, పేరు ఏదో రెడ్డి గారు, రామకృష్ణ రెడ్డి గారు అనుకుంటా. సో ఇది ఆఫీస్ లాగా ఉందండి. సో ఏ మెయింటెనెన్స్కి అన్నిటికి సో మనకి బ్యాకప్ జనరేటరు అదంతా చిన్న సైజ్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయండి ఇక్కడ. సో బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుందండి. ఇది ఎంట్రీ అండి ఇటువైపు బ్లాక్స్కి, అంటే ఒక్కో బ్లాక్కి ఇచ్చినట్లు ఉన్నారు. అలా కనిపిస్తున్న కొండ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది ఉంటుందండి బ్యాక్ సైడ్. ఇది B2 బ్లాక్ అండి. సో మనకి వైజాగ్లో ఈ స్కైలైన్, స్కై పార్కు, MK1, MK గోల్డ్ కోస్ట్, అలాగే కొత్తగా కడుతున్న మధురవాడలో స్కై లాంజ్, అలాగే మనకి ఐకానికా వాళ్ళు. సో ఇవన్నీ చూస్తుంటే మనం ఏదో వేరే దేశంలో ఉన్నట్లు ఉంటుందండి. ఎక్కువ సింగపూరు, బ్యాంకాక్, ఆసియా కంట్రీస్, చైనా వాళ్ళందరూ ఇలాంటివి హై రేంజ్డ్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ కడతారండి. సో ఈవినింగ్ పూట మనం వచ్చామంటే మనకి ఇదంతా ఒక కాస్మోపాలిటీన్ సిటీలా కనిపిస్తుందండి. ఏదో ఢిల్లీలో ఉన్నామా, హైదరాబాద్లో ఉన్నామా, సో అలాంటి అనుభూతి వస్తుంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అందరూ ఇక్కడ ఉంటారండి. ఎక్కువ మంది వైజాగ్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ కదండి, ఎందుకంటే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మీకు తెలిసిన ఎప్పటి నుంచో స్టీల్ ప్లాంట్, అలాగే నేవీ, మన INS కళింగ అన్నీ ఉన్నాయి కదా. అలాగే మీకు తెలిసిన BHPV. సో మనకి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చదువుకోవడానికి వస్తుంటారు. సో అలాగే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని ఉన్నాయి. సో ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ రాబోతున్నాయి. సో అన్ని రంగాల పరంగా ఎక్కువ సెంట్రల్ మన అంతకుముందు జింక్ కానీ, షిప్ యార్డ్ కానీ, HPCL కానీ, సో మీకు తెలిసిన చాలా ఆర్గనైజేషన్ ఉండడం బట్టి సో ఇక్కడ వర్క్ అవుతుందండి. సో ఇవి ఒక బ్లాక్స్ అండి. మనం ఇటువైపు వెళ్దాం. సో ఇంకా వర్క్స్ అవుతున్నాయండి, మార్బుల్ వర్క్స్ అన్నీ. సో ఇక్కడ ఏదో స్విమ్మింగ్ పూల్ కడుతున్నట్లున్నారు. సో అటుపక్క కనిపిస్తుందంతా పక్కదంతా స్కై లైన్ అండి. ఇది స్కై పార్క్ అండి. ఆ చివరి పెద్ద గ్రేన్ కనిపిస్తుంది కదండి, అది MK1 అండి. సో మీకు చెప్పాను కదండి, వైజాగ్లో ఎక్కువ మంది నార్త్ ఇండియన్ పీపుల్స్ అలాగే అందరూ ఉండడం, మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో దాన్ని బట్టి నార్త్ ఇండియన్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కొంచెం మనకన్నా అడ్వాన్స్గా ఉంటారండి, ఒక జనరేషన్. సో పాస్ట్ కల్చర్ ఉంటుంది. సో ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగాల వైపు మగ్గు చూపి, అలాగే మనకి ఫార్మా కంపెనీస్ ఎక్కువ ఉన్నాయండి.
మన ఫార్మా అచ్యుతాపురం, పరవాడ, రామ్కి అంటారు కదండి సెజ్. సో అవి ఎక్కువ ఉండడం బట్టి సో వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. సో ఇది కంటైనర్ అండి. సో ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది లేబర్స్, బీహార్ వాళ్ళు, వాళ్ళ కోసం టెంపరీగా నిర్మించారు. సో ఇదేదో మనకి ఆఫీస్లో ఉంది. సో ఇదండి, ఇంకా మీకు అటువైపు కూడా చూపిస్తాను. కాసేపు పాజ్ చేస్తాను. సో మనకి ఎంట్రన్స్ గేట్ ఇదండి. సో ఈ చెట్టు కూడా మనకి ఏదో బాన్సై ట్రీ లాగా ఉంది, పెద్దది. సో ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ. ఇది మనకి ఆఫీస్లో ఉంది. మళ్ళీ మీకు బ్యాక్ మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తాను, పాజ్ చేస్తాను. సో ఇదండి మనకి వైశాఖి స్కై పార్క్. సో ఇదంతా ఎంట్రన్స్. మనకి పక్కన ఉండేది ఆఫీస్ అండి, అది పక్కన వైశాఖి స్కైలో ఉంది. సో ఇక్కడ మనకి బైక్లు అవి పార్కింగ్ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు బ్యానర్ కూడా పెట్టారు ఇక్కడ, వైశాఖి స్కై పార్క్ లైవ్ ద ఎక్సెప్షనల్ బిట్వీన్ సీ ద స్టార్స్. సో ఇది వైశాఖి స్కై పార్క్ అండి. సో ఇది ఎగ్జిట్. సో ఇదండి ఈ ప్రాజెక్ట్ సంబంధించి. ఇందులో మీకు ఏమైనా ఫ్లాట్స్ ఉంటే సేల్ చేద్దాం అనుకుంటే రీసేల్ నాకు కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు కొనుక్కుందాం అనుకున్నా మన వాళ్ళ దగ్గర మనకి ఉన్నాయండి ఇది అవైలబుల్. సో నా ఫోన్ నెంబర్ 9550040047. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ మీకు ఏమైనా కావాలనుకున్నా, సో మీ దగ్గర ఉన్న అమ్మాలన్నా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రియల్టర్ హరి అని ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలన్నా, మీ బంధువులకి, శ్రేయభిలాషులకి అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది మొత్తం ఆ చివరిది MK1, ఇది స్కై లైన్, పక్కన MK గోల్డ్ కోస్ట్. ఈ రోడ్లోనే ప్రస్తుతానికి ఒక 4 గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఒకప్పుడు ఇది నార్మల్ రోడ్ అండి. సో హైవే నుంచి ఈ గీతం కాలేజ్ ఉండడం బట్టి 80 అడుగులు రోడ్డు పడిందండి. సో అప్పటి నుంచి ఈ రోడ్డు దిశ అంతా మారిపోయిందండి. వైజాగ్లో ఎండలు డెవలప్ అయినంత స్పీడ్గా ఏ సిటీ డెవలప్ అవ్వలేదండి. సో ఇదండి. సో మీరు ఎక్కడ వైజాగ్లో ఇన్వెస్ట్ చేసుకున్నా అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ మీకు చూపించాను. మన దగ్గర MK గోల్డ్ కోస్ట్లో రీసేల్ ఉన్నాయి, అలాగే MK1లో కొత్తవి ఉన్నాయి, స్కై లైన్లో కొన్ని రీసేల్ ఉన్నాయి. సో ఒకప్పుడు 5,000 క్యాట్లు దొరికాయి, ఇప్పుడు 8,000, 9,000, 10,000 చెప్తున్నారు. సో మీరు అవకాశం ఉన్న వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ కావాలంటే కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ గీతం కాలేజ్ రావడం బట్టి ఇదంతా డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఒక్క రోడ్డు పడితే ఏ విధంగా మొత్తం దిశ మారుతుంది అనడానికి మెయిన్ ఇదే ఎగ్జాంపుల్ అండి. సో 80 అడుగుల రోడ్డు, ఇది స్కై పార్క్ అండి. సో 80 అడుగుల రోడ్డు ఉండడం బట్టే మనకి ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ పర్మిషను మనకి ఇక్కడ మనకి VMRDAలో అవ్వదండి. డైరెక్ట్గా ఢిల్లీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.